హరే కృష్ణ. ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న అర్జునుడు తపస్సు ఎలా చేస్తాడంటే, ఫస్ట్ 3 రోజులకి ఆకులు, పళ్ళు తింటాడనమాట. తర్వాత 6 రోజులకి తింటాడు. తర్వాత 15 రోజులకి తింటాడు. తర్వాత 6 నెలలకి గాలి మాత్రమే పీల్చుకొని ఉంటాడనమాట. ఎలా చేస్తాడంటే తపస్సు, ఫస్ట్ నుంచుంటాడు. కొన్ని రోజులు కూర్చొని తపస్సు చేస్తాడు. తర్వాత నుంచొని మునికాళ్ళ మీద నుంచొని బొటన వేలు మీద నుంచొని ఇలా నుంచొని తపస్సు చేస్తాడనమాట. భయంకరమైన తపస్సు, చేతులు పైకెత్తి భీకరమైన తపస్సు చేస్తాడు. ఎందుకంటే శివుడు కోసం అక్కడ ఆయనకి పాశుపతాశ్రము కావాలని దానికోసం భీకరమైన తపస్సు చేస్తాడు. ఆ పవర్కి ఆయన చేసే తపస్సుకి ఎలా అంటే బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రంలో నుంచి ఫుల్గా ఎనర్జీ వస్తుంది అనమాట. పవర్ వచ్చేసింది. ఆ పవర్కి అక్కడ బ్రహ్మాండం మొత్తం హీట్ ఎక్కిపోయిద్ది. ఎలాగంటే అక్కడ చుట్టూగా ఉన్న హిమాలయాల్లో ఋషులు మునులు ఉంటారు. వాళ్ళ తపస్సు కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది. వాళ్ళు తపస్సు చేసుకోలేరు. ఆయన చేసే భయంకరమైన తపస్సుకి ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంద్రకీలాద్రి పక్కనే కైలాస పర్వతం ఉంటుంది. ఆ కైలాస పర్వతానికి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి ఆ మునులు ఋషులు వేడుకుంటారనమాట. అర్జునుడు భీకరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకి మేము అసలు ధ్యానం చేయలేకపోతున్నాము, మా వల్ల కావట్లేదు, నువ్వే అని చెప్పి మీరు వెళ్ళి అనుగ్రహించండి అర్జునుడిని అని చెప్తారనమాట. వేడుకుంటారు మునులు ఋషులందరూ. ఇంకా శివుడు అక్కడ కోయ రూపంలో వస్తాడు. కోయవాడిగా మారి పార్వతి శివుడు అక్కడికి వస్తారు. వచ్చి తర్వాత ఆయన గణాల్లో ఒకడైన మూకరుడు అనే ఒక అడవి పంది ప్రత్యక్షమై ఆయన తపస్సు భంగం చేయడానికి బాగా ఫాస్ట్గా పరిగెత్తి అర్జునుడి దగ్గరికి వస్తుంది అనమాట. అర్జునుడి యొక్క తపస్సు భగ్నం చేయడానికి అలా ప్రవర్తిస్తుంది. అర్జునుడు కళ్ళు తెరిచి తర్వాత చెప్తానమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో, వాళ్ళిద్దరికి యుద్ధం ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.